కాబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ తో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు నాని. వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ తో పాటు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన కూడా చేశారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు నాని. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, వైసీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆళ్ళని అంటారు. ఈ నాని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన పార్టీ పదవుల నుంచి కూడా తప్పుకున్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చెందినటువంటి పార్టీ కావచ్చు, లేకపోతే ఆయన కూడా భారీగా ఓటమి పాలయ్యారు. సుమారుగా 60,000 ఓట్లతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆయన అయితే కొంత మనస్తాపానికి అయితే గురైనటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్టయితే 2004 కావచ్చు, 2009, 2019 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఒక డిప్యూటీ సీఎం గాను, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఘోరంగా ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఆ ఏలూరు సంబంధించి కూడా ఆయన ఓటమి చెందారు. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక్క సీటు కూడా గెలవలేకపోవటం, తనకిచ్చినటువంటి సీటు కూడా ఆయన గెలవలేకపోవడం కూడా తీవ్ర మనస్తాపానికి గురైందని చెప్పొచ్చు. ఎన్నికలు జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆయన ప్రజలకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు కావచ్చు, ఎవరికి కూడా ఆయన అందుబాటులో లేకపోతే అయితే ఏదైతే కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించినటువంటి ఏదైతే సంచలన నిర్ణయం ఉందో ఇదంతా కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుందో, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా గతంలో కూడా అంటే సుమారుగా 1-2 నెలల నుంచి కూడా ఆయన ఏలూరులో లేకపోవడం, ఆయన ప్రజలకు కావచ్చు, కార్యకర్తలు కూడా అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో ఆయన స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన పార్టీ మారుతారా లేకపోతే ఉన్న పార్టీలోనే ఆయన స్తబ్దతగా ఉండి మళ్ళీ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు మళ్ళీ వస్తారా అన్న కోణంలో కూడా ప్రజలు అనుకుంటున్నారు. అయితే గతంలో కూడా 2014 నుంచి 19 కూడా ఆయన ఓటమి చెందిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఏలూరు నియోజకవర్గానికి ఏలూరు ప్రజల కార్యకర్తలు కూడా దూరంగా ఉన్నారు. ఒక 1 ఇయర్ ముందు ఎలక్షన్ 2018 లాస్ట్ సంవత్సరం మాత్రం ఆయన రావడం, అదేవిధంగా ఆయన మొబిలైజ్ చేయడం, అదేవిధంగా 2019 విజయం సాధించారు. అయితే 2024లో ఆయన ఓటమి పోలైన తర్వాత కూడా ప్రజలు మనోభావాలు ప్రజలైతే ఈయన ఓడిపోయాడు కాబట్టి ఒక 4 సంవత్సరాలు మళ్ళీ వస్తారనుకున్నారు. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ పొందడానికి ఆయన వ్యూహాలు చేస్తారనుకున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఏదైతే ఈ రోజు ఆయన పార్టీ పదవులకి అదేవిధంగా రాజకీయ జీవితానికి స్వస్తి అన్న చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైనటువంటి పరిస్థితి. మరో పక్కన కార్యకర్తలు కూడా తీవ్ర మనస్తాపానికి చెందినటువంటి పరిస్థితి. ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు బట్టి కూడా ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది ఇటు కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, ఇటు జనసేన పార్టీకి సంబంధించి కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి వెళ్లేందుకు కూడా ఇప్పటికే సన్నాహాలు చేసుకున్నారు. అయితే ఇదే నేపథ్యంలో నాని వద్దకెళ్ళి కూడా గత 1-2 నెలల క్రితం కూడా కొంతమంది కార్యకర్తలు అంటే పార్టీ భవిష్యత్తు కూడా కొద్దిగా ఆందోళనకరంగా ఉంది కాబట్టి పార్టీ మారుతామని చెప్పినప్పుడు కూడా ఆయన ఎటువంటి స్పందన లేదని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయినప్పుడు కూడా ఏదైతే ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఇటు కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా ఆచరణలో పరిస్థితి అయితే ఉంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మం.